లోక్సభ స్పీకర్ ఎన్నికపై సస్పెన్స్ కొనసాగుతోంది. స్పీకర్ పదవికి నామినేషన్ వేయడానికి ఇవాళ మధ్యాహ్నం 12 గంటల వరకు గడువు ఉంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను ఏకగ్రీవంగానే ఎన్నుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య పోరు ఆసక్తిగా మారింది. బీజేపీ నేతలు ఇప్పటి వరకు స్పీకర్ అభ్యర్థి ఎవరో చెప్పలేదు. బీజేపీ అభ్యర్థికే మద్దతిస్తామని ఎన్డీఏలోని భాగస్వామ్య పార్టీలు స్పష్టం చేశాయి. స్పీకర్ రేసులో మాజీ స్పీకర్ ఓం బిర్లా, రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో ఎవరూ ఊహించని నేతలను తెరపైకి తెచ్చింది బీజేపీ హైకమాండ్. లోక్సభ స్పీకర్ ఎన్నికకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, డీటెయిల్స్ ఏంటి? శ్రవంతి, ఈ రోజు ఒక స్పష్టత అయితే వస్తుంది ఎవరిని స్పీకర్ పదవిలో కూర్చోబెట్టబోతున్నారు అనే దానిపైన. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్కు సంబంధించిన గడువు అనేది ఉంది. ఆలోపే నామినేషన్లు అనేది కూడా దాఖలు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇంకా బీజేపీ నాయకత్వం అయితే సమాలోచనలు జరుపుతా ఉంది. ఎన్డీఏకి సంబంధించి ఇప్పటికే మిత్రపక్షాలన్నీ కూడా బీజేపీ ఎలాంటి డిసిషన్ తీసుకున్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ కూడా ఇప్పటికే మిత్రపక్షాల నేతలు స్పష్టం చేశారు. దాంతో స్పీకర్ ఎన్నిక అనేది ఇక బీజేపీ హ్యాండ్లోనే ఉంది. మరోవైపు ఇండియా కూటమికి సంబంధించిన నేతలు కూడా డిప్యూటీ స్పీకర్ అంశానికి సంబంధించి పట్టుబడతా ఉన్నారు. దశాబ్దాలుగా ఏకగ్రీవంగా అవుతా ఉంది లోక్సభకు సంబంధించిన స్పీకర్ ఎన్నిక. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ విషయంలో ఎన్డీఏ సంబంధించినటువంటి పక్షాల నేతలు ఏ విధంగా వ్యవహరిస్తారనే దానిపైన చూడాల్సి ఉంటుంది. ఆ డిసిషన్ మేరకే ఈ స్పీకర్ ఎన్నికకు సంబంధించి, ఏకగ్రీవ ఎన్నికకు సంబంధించి తాము నిర్ణయం తీసుకుంటామంటూ కూడా ఇండియా కూటమికి సంబంధించిన నేతలు చెప్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి సంప్రదింపులు కూడా తమతో జరపలేదు అనేది ఇండియా కూటమికి సంబంధించిన నేతలు చెప్తున్నటువంటి వర్షన్. ఇక మరోవైపు బీజేపీకి సంబంధించిన నేతనే స్పీకర్ పదవిలో కూర్చోబెట్టాలనే ఆలోచనలో బీజేపీ అగ్రనాయకత్వం ఉంది. అయితే గత సెషన్లో స్పీకర్ గా వ్యవహరించినటువంటి ఓం బిర్లానే కొనసాగించేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. 2-3 పేర్లను పరిశీలించినప్పటికీ తిరిగి ఓం బిర్లా వైపే అధిష్టానం మొగ్గు చూపినట్టుగా సమాచారం ఉంది. 11 గంటలకు ఆయనే నామినేషన్ దాఖలు చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వరి, అలాగే కటక్ ఎంపీ ప్రస్తుతం ప్రొటెం స్పీకర్ గా ఉన్నటువంటి భత్రహరి మెహతాబ్ల పేర్లను కూడా పరిశీలించినప్పటికీ ఓం బిర్లా వైపే మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. ఆయనకు సంబంధించి మరి కాసేపట్లోనే ఒక పూర్తి స్థాయి స్పష్టత అయితే రాబోతోంది. అధికారికంగా ఆయన పేరునే ప్రకటించేటువంటి అవకాశాలున్నాయి. ఈలోపు విపక్ష కూటమికి సంబంధించిన కీలక నేతలతోటి రాజ్నాథ్ సింగ్ మంత్రాలు అనేది కూడా జరపబోతున్నట్టుగా సమాచారం ఉంది. వారితో చర్చించిన తర్వాత, ఎందుకంటే ఇప్పటికే ఇండియా కూటమికి సంబంధించిన నేతల నుంచి వస్తున్నాయి విమర్శలు. ఇప్పటికే ప్రొటెం స్పీకర్ విషయంలో కావచ్చు, ఇప్పుడు స్పీకర్ కు సంబంధించినటువంటి అంశంలో కావచ్చు ఏకపక్షంగా ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. కనీసం విపక్షాలతో చర్చలు కూడా జరపట్లేదు అనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. కాబట్టి విపక్ష కూటమికి సంబంధించినటువంటి నేతలతో మాట్లాడిన తర్వాతే అఫీషియల్ గా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఏకగ్రీవానికి సంబంధించి అందరి సహకారం అనేది కూడా తీసుకుని సభాపతి నేత ఎన్నిక విషయంలో ఏకగ్రీవ సాంప్రదాయాన్ని కొనసాగించాలనేటువంటి యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. దానిలో భాగంగానే ఈరోజు రాజ్నాథ్ సింగ్ ఈ మేరకు ఇండియా కూటమికి సంబంధించిన నేతలతో చర్చలు అనేది కూడా జరపబోతున్నారు. అయితే డిప్యూటీ స్పీకర్ కు సంబంధించినటువంటి అంశంలో ఇండియా కూటమికి సంబంధించిన నేతలు పట్టుబడతా ఉన్నారు. ఆ డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ని విపక్ష కూటమికి ఇవ్వాలనేటువంటి అంశం పైన డిమాండ్స్ ఉన్నాయి. వాటిపైన కేంద్రం ఏ విధంగా అడుగులు వేస్తుంది, డిప్యూటీ స్పీకర్ ని విపక్ష కూటమికి సంబంధించినటువంటి నేతలకు ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం తెలుపుతుందా లేదా అనే దానిపైన కూడా మనం చూడాల్సి ఉంటుంది. స్పీకర్ ఎన్నిక చాలా కీ రోల్ అనేది కూడా పోషించబోతుంది. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రస్తుతం అబ్సల్యూట్ మెజార్టీ, బీజేపీకి సంబంధించి అబ్సల్యూట్ మెజార్టీ అయితే లేదు. ఎన్డీఏ కూటమికి సంబంధించిన మిత్రపక్షాల నేతలతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి రానున్నటువంటి రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగడంలో కావచ్చు, లేకపోతే బిల్లుల విషయంలో స్పీకర్ యొక్క సహకారం అనేది కూడా కీ రోల్ అనేది కూడా పోషిస్తుంది. కాబట్టి అలాంటి క్రూషియల్ పదవిని బీజేపీకి సంబంధించినటువంటి నేతలకే ఇవ్వాలి అనేది బీజేపీ నాయకత్వం భావిస్తోంది. దానిలో భాగంగానే ఏకగ్రీవం వైపుగా అడుగులు వేస్తుంది. ఓం బిర్లానే మరోసారి స్పీకర్ పదవి అనేది కూడా వరించేటువంటి అవకాశాలున్నాయి. టాప్ నేతలు, బీజేపీకి సంబంధించిన కీలక నేతలు అందరూ కూడా ఓం బిర్లాకే ఇవ్వాలనేటువంటి అంశంలో పట్టుదలగా ఉన్నట్టుగా సమాచారం ఉంది. కాబట్టి ఆయన పేరునే అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. శ్రవంతి.